మీకు స్ట్రెస్ ఉందా? అసలు స్ట్రెస్ అంటే ఏంటో తెలుసా? ఎక్కువగా టెన్షన్ పడిపోయి దాని గురించే ఎక్కువ ఆలోచిస్తుంటాం చూడండి, దాన్ని స్ట్రెస్ అంటారు. ఆ స్ట్రెస్ కాస్త ఎక్కువగా ఇంకా ఎక్కువ అయింది అనుకోండి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు మనిషి. సో ఆ డిప్రెషన్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తారు, ఒక దాని గురించి స్ట్రైట్ గా ఆలోచించలేరు. దాన్నే స్ట్రెస్ అంటారు. యాక్చువల్ గా స్ట్రెస్ లో 4 A's గుర్తుపెట్టుకోవాలి. ఏ 4 A's. ఓకే, ఫస్ట్ వచ్చేసి అవాయిడ్. అంటే మనకు ఒకవేళ ఎవరైనా స్ట్రెస్ క్రియేట్ చేసే పీపుల్ కానీ, స్ట్రెస్ క్రియేట్ చేసే సిచ్యుయేషన్స్ కానీ ఉన్నాయనుకోండి, వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఒకవేళ అవాయిడ్ చేయలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, అంటే ఇంట్లో వాళ్ళు కానీ, లేకపోతే దగ్గర వాళ్ళు కానీ, దగ్గర సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే బాస్ కానీ, ఇవి మనం వెంటనే అవాయిడ్ చేయలేం. సో అవాయిడ్ చేయలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఆల్టర్ చేయాలి. అంటే ఆల్టర్ చేయడానికి ట్రై చేయాలి. అంటే ఆ సిచ్యువేషన్ ని, వాళ్ళని మార్చడానికి ట్రై చేయాలి. అది అంత ఈజీ కాదు, వేరే వాళ్ళు మారరు. ఒకవేళ ఇన్ కేస్ అది కుదిరితే అది చేయండి. లేదు అది కూడా కుదరలేదు అనుకోండి, అడాప్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి తగ్గట్టు మనం ఆలోచించాలి, వాళ్ళకి తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి. ఓకే, వాళ్ళ షూస్ లోకి వెళ్ళి ఆలోచించి, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి మనం అడాప్ట్ చేసుకోవాలి. లేదనుకోండి, ఇంకా అది కూడా కుదరలేదు అనుకోండి, యాక్సెప్ట్ ద సిచ్యువేషన్, యాక్సెప్ట్ ద పీపుల్. సో మనకి కావాలి అనుకుంటే, వాళ్ళతో మనం ఉండాలి అనుకుంటే, వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనం అడ్జస్ట్ అయిపోయి బతకాలి. సో ఇవన్నీ కూడా 4 A's అంటారు స్ట్రెస్ లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి అవాయిడ్ చేయండి, లేదు అనుకుంటే ఆల్టర్ చేయండి, లేదు అనుకుంటే అడాప్ట్ చేసుకోండి, లేదు అనుకుంటే యాక్సెప్ట్ చేయండి. ఈ 4 కుదరలేదు అనుకుంటే అప్పుడు మనము ఆ పీపుల్ ని పక్కన పెట్టేసేయాలి. ఓకేనా? చాలా వరకు స్ట్రెస్ క్రియేట్ అవ్వడానికి కారణాలు ఏంటంటే, టు డూ లిస్ట్ లేకపోవడం. అంటే రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, మనకు ఒక ప్లానింగ్ లేకపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అవుతాం అనమాట. సో టు డూ లిస్ట్ కంపల్సరీ ఉండాలి. ఇన్ కేసు రేపటి వర్క్ ఏంటి అనేది ఈ రోజే డిసైడ్ చేసుకున్నాం అనుకోండి, దానికి తగ్గ ప్లానింగ్ కూడా ముందే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, హౌస్ వైఫ్సే ఉన్నారు. సో రేపు ఏం వండాలి అనేది ముందే ప్రిపేర్ అయిపోయి, ముందే మైండ్ లో ప్రిపేర్ అయిపోయి, వాటికి తగ్గ కూరగాయలు, సరుకులు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, రేపు పొద్దున స్ట్రెస్ ఉండదు. అదే లేవనుకోండి, అప్పటికప్పుడు పరిగెడుతూ ఉంటాము, అప్పటికప్పుడు ఆర్డర్లు పెట్టేస్తూ ఉంటాము, అక్కడ మనకి టైం కన్జ్యూమ్ అవుతుంది. దాని వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. సేమ్ ఇలాగే స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. ఎలాంటి ప్లానింగ్ అంటే, రేపు ఏం డ్రెస్ వేసుకోవాలో ముందే తీసి పెట్టుకొని రెడీ పెట్టుకోవాలంట. అవి పొద్దున్నే మనం వెతుక్కొని, ఐరన్ లేకపోయి, లేకపోతే మనకి డ్రెస్ దొరక్క, షర్ట్ దొరికితే ప్యాంట్ దొరక్క, ఇలా చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో టు డూ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నో యువర్ లిమిట్స్. మన లిమిట్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. అది మనుషులు కావచ్చు, లేదా సిచ్యువేషన్ కావచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ కావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనుషుల దగ్గర ప్రస్తుతం ఎలా ఉందంటే, ఒకప్పుడులాగా లేదనమాట. అందరూ కూడా చదువుకుంటున్నారు, అందరికీ నాలెడ్జ్ పెరుగుతుంది, అందరికీ ఈగోలు పెరుగుతున్నాయి. అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. సో ఆ ఈగో ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే, మనం ఏదన్నా చెప్తే ఎవరు తీసుకోవడానికి రెడీగా లేరు. మనకేమో సలహాలు ఇవ్వడం చాలా ఇష్టం, ఉచితంగా వచ్చేస్తాయి కదా, సో ఇచ్చేస్తుంటాం అనమాట. అది ఎదుటి వాళ్ళు తీసుకోరు. అది కూడా లిమిట్ లో ఉండాలి, చెప్పాలి. కాకపోతే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు నిజంగానే ఫీల్ అవుతున్నారా లేదా అనేది చూసుకొని చెప్పాలి. ఉచిత సలహాలు మాక్సిమం తగ్గించుకుంటే మంచిది. ఇన్ కేస్ ఒకవేళ చెప్పినా 1-2 చెప్పండి, వాళ్ళు తీసుకుంటే అప్పుడు చెప్పండి. కానీ ఎక్కువగా వేరే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళని ఏదో చెయ్యాలి అని మాత్రము ఆలోచించద్దండి. నెక్స్ట్ వన్ వచ్చేసి విల్లింగ్ టు కాంప్రమైజ్. మనం కాంప్రమైజ్ అవ్వడానికి కూడా రెడీ అవ్వాలి. నేను పట్టుకున్నదే అంటారు కదా, తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా మూర్ఖంగా. ఇప్పుడు చాలా వరకు చదువుకున్న వాళ్ళే ఎక్కువ మూర్ఖులు అవుతున్నారండి. మిగతా వాళ్ళు కనీసం వింటారు, చదువుకున్న వాళ్ళకి నాకు అన్ని తెలుసు అనే ఇదిలో ఎవరు వినట్లేదు అనమాట. సో ఆ మూర్ఖత్వం అనేది కొద్ది రోజులు కొంచెం పక్కన పెట్టాలి. కొద్ది రోజులు కాదు, కొంచెం పక్కన పెట్టాలి. కొంచెం కాంప్రమైజ్ అవ్వడానికి రెడీ అవ్వాలి. ఇన్ కేస్ అవ్వలేదు అనుకోండి, నేను నా ఇష్టం నా లైఫ్ అని పోయారనుకోండి, మీ దగ్గర ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఎవరు అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ లేదు. మనకు లేనప్పుడు వాళ్ళకి ఉండాలని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో కొంచెం కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉండండి. అప్పుడు లైఫ్ చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ప్రతిదానికి ఈగోలకు పోయి, ప్రతిదానికి గొడవలు పడిపోయి మనకే స్ట్రెస్, అది వేరే వాళ్ళకి కాదు. సో ఇవన్నీ మనము ఫాలో అవుతూ ఉండాలి. కొంతమంది చిన్న చిన్న వాటికి ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని కూడా ఫేస్ చేయకుండా ఉంటారు.
ఈ మనిషి జన్మ అనేది మనము ఎన్నో సంవత్సరాలు బతకాలి. యాక్చువల్ గా చెప్పాలంటే ఎంతో మందితో మాట్లాడాలి, ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఎన్నో సిచ్యువేషన్స్ చూడాలి, ఎన్నో కష్టాలు చూడాలి, ఎన్నో సుఖాలు చూడాలి. అలాంటప్పుడు చిన్న చిన్న వాటికి ఎందుకు ఫీల్ అవుతారు, ఎందుకు దూరం ఆలోచించరు? మనం పెద్దగా ఆలోచించామనుకోండి, ఈ చిన్న చిన్నవి మనకి సిల్లిగా అనిపిస్తాయి. అండ్ ఈ రోజు జరిగిన సిల్లి గొడవలు ఉంటాయి చూడండి, అవి 1 year తర్వాత మనకి చాలా సిల్లిగా అనిపిస్తాయి. చిచి దానికా నేను ఫీల్ అయింది, దానికా బాధపడింది, అలా అనిపిస్తాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా దూరం ఆలోచించి బతకండి. మనిషికి గ్రాటిట్యూడ్ అనేది చాలా అవసరం, కృతజ్ఞత. ఎవరైనా మనకు మంచి చేశారనుకోండి, మన కోసం ఎవరైనా నిలబడ్డారనుకోండి, ఆ గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత ఎప్పటికీ గుండెల్లో పెట్టుకోవాలి. వాళ్ళ గురించి మనం పాజిటివ్ గా ఆలోచించాలి. అంతేకాని చేస్తే చేశారులే, ఏముందిలే, అట్లా మనము నెగ్లెక్ట్ చేశామనుకోండి, ఎవరికి చేయాలనిపించదు. ఇప్పుడు మీకు గ్రాటిట్యూడ్ లేకపోతే నెక్స్ట్ టైం వాళ్ళు ఎవరు హెల్ప్ చేయరు అనమాట. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ కంట్రోల్ ద అన్కంట్రోలబుల్స్. మీరు కంట్రోల్ చేయని విషయాన్ని, కంట్రోల్ చేయని మనుషుల్ని, కంట్రోల్ చేయని సిచ్యువేషన్స్ ని మీరు కంట్రోల్ చేయడానికి అస్సలు ట్రై చేయొద్దండి. అసలు అవ్వదు అది. కొంతమంది ఉంటారు మూర్ఖంగా, నేను ఇంతే అని. వాళ్ళని మార్చడానికి మీరు ట్రై చేశారనుకోండి, వాళ్ళలాగా మీరు మారిపోతారు. కాబట్టి మీ స్టాండర్డ్స్ ఏంటి, మీ నేచర్ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి అనేది ఎవరి దగ్గర డౌన్ చేసుకోవద్దు. ఓకే, క్షమించడానికి రెడీగా ఉండండి. వాళ్ళు ఏదో తప్పు చేశారు, మీకు తెలుసు వాళ్ళదే తప్పు ఉంది అని. అలాంటప్పుడు ఫైట్ చేసి ఏదో గెలవాలనుకున్న కంటే మనము కొద్దిసేపు ఆగిపోతే, కొద్దిసేపు సైలెంట్ గా ఉంటే, పోనీలే అనుకుంటే, క్షమించేద్దాం, క్షమిస్తే దేవుళ్ళం అయిపోతాం, మంచిదే కదా. సో అలా ఉండాలి. ఎంతసేపు గొడవ పడుతూ మనల్ని మనము డీగ్రేడ్ చేసుకోవడం అవుతుంది. కాబట్టి క్షమించడానికి రెడీగా ఉండండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయము, షేర్ యువర్ ఫీలింగ్స్. చాలా మంది చెప్పరు, లోపల ఒకటి అనుకుంటారు, బయటకు ఒకలాగా బిహేవ్ చేస్తారు. అలాంటప్పుడు అర్థం కాదండి. ఫేస్ రీడింగ్ అందరికీ రాదు, మీ ఫేస్ లో తెలిసిపోదు. మీరేమన్నా ఫీల్ అయితే, ఇప్పుడు ఏదైనా హర్ట్ అయ్యారనుకోండి, ఏ విషయానికైనా హర్ట్ అయ్యారనుకోండి, చెప్పేసేయండి వాళ్ళకి, నేను ఈ విషయానికి హర్ట్ అయ్యాను, ఇంకోసారి రిపీట్ చేయొద్దు. ఇలా మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకోసారి రిపీట్ చేయకుండా ఉంటారు. అదే మీరు చెప్పట్లేదు అనుకోండి, అది రిపీట్ అవుతూ ఉంటుంది, మీరు బాధపడుతూ ఉంటారు, లోపల మదన పడిపోతూ ఉంటారు. ఎందుకు ఆ బాధ? వెంటనే చెప్పేస్తే వాళ్ళకి మీకు క్లియర్ గా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పోతుంది కదా. సో హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది చాలా చిన్న లైఫ్ అండి. ఈ చిన్న లైఫ్ లో ఎంజాయ్మెంట్, బాధలు అన్నీ ఉండాలి, కష్టాలు నష్టాలు అన్నీ ఉండాలి, అన్నీ ఫేస్ చేయాల్సిందే. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అన్నీ ఫేస్ చేయాల్సిందే. సో ఎందుకు ఎప్పుడు బాధలోనే ఉండాలి, ఎందుకు ఎప్పుడు స్ట్రెస్ లోనే ఉండాలి? ఏదైనా చిన్న స్ట్రెస్ ఉందనుకోండి, దాని నుంచి బయటికి రావడానికి ఏం చేయాలో ఆలోచించండి. కీప్ మూవింగ్, వెళ్తూ ఉండండి, కొత్త పీపుల్ ని కలవండి, కొత్త ఎన్విరాన్మెంట్ కి వెళ్ళండి, కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చిన్న చిన్న కష్టాలు పెద్దగా కనిపించవు. సో ఇది మనం ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. కొంతమందికి పెట్స్ పెంచితే ఇష్టం ఉంటుంది, కొంతమందికి మొక్కలు పెంచితే ఇష్టం ఉంటుంది, పిల్లలతో ఆడుకుంటే ఇష్టం ఉంటుంది. మీకు ఏది క్రియేట్ చేస్తుందో, హ్యాపీనెస్ ఏది క్రియేట్ చేస్తుందో అది మీరు చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ డైలీ 1 hour అన్నా మీకోసం మీరు టైం ఇచ్చుకోవాలి. కొంతమందికి డాన్స్ ఇష్టం, కొంతమందికి సింగింగ్ ఇష్టం, కొంతమందికి సినిమాలు ఇష్టం, చెయ్యండి. ప్రతిసారి ఓన్లీ మెకానికల్ లైఫ్ లో బతకొద్దు, మెషిన్ లాగా బతకొద్దు. దానివల్ల ఏమవుతుందంటే కొద్ది రోజులు అయిన తర్వాత అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు మెమరీస్ ఏమి ఉండవు, అసలు ఏం చేశామో అర్థం కాదు. పుట్టింది అలా ఏదో పుట్టామా పోయామా అన్నట్టు ఉండకుండా ఏదైనా సాధించడానికి, అండ్ ఇవన్నీ చెయ్యాలి అంటే నిద్ర బాగుండాలి. రాత్రి నిద్రపోలేదనుకోండి, రేపటికి ఎలా ఉంటుందంటే మొత్తము డిస్టర్బ్డ్ గా ఉంటుంది అనమాట, కోపంగా చిరాగ్గా, దీనివల్లనే ఉంటుంది. సో నిద్ర బాగుండాలి అంటే మనం వర్కౌట్ కంపల్సరీ చేయాలి. బాడీ అలసిపోతే కదా నిద్ర వచ్చేది, రెస్ట్ కావాలనిపించేది. ఈ మధ్య కాలంలో అలసిపోవట్లా, మనం ఎంతసేపు కూర్చొని చేసే వర్క్స్ ఎక్కువైపోయాయి. సో వర్కౌట్ బాగా చేయండి, మంచి హెల్దీ హ్యాబిట్ లో ఉండండి, హెల్దీ ఫుడ్ తినండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలరు. ఆరోగ్యంగా లేనప్పుడు అది చాలా క్రియేట్ చేస్తుంది. నేను ఒకటి విన్నాను, మొన్న రీసెంట్ గా విన్నాను. సో ప్రతి ప్రాబ్లమేనంట, హెల్త్ ప్రాబ్లం అయ్యే వరకు. సో హెల్త్ అనేది చాలా ప్రయారిటీ. ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను అదే చెప్తాను, మీరు హెల్త్ మెయింటైన్ చేయకపోతే మాత్రం ఏది సాధించలేరు. సో సాధించాలి అంటే మాత్రం హెల్త్ బాగా మెయింటైన్ చేయాలి. ఓకేనా? మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ కావాలనుకుంటే మాత్రం నన్ను ఫాలో అవ్వండి, బెల్లీ బ్లాస్ట్ కోచ్.